భాగాన్ని మనము ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది అని చెప్పేశాడు. కాబట్టి నాడు అపోస్తులు శ్రమలు పడుతున్నారంటే దేని నిమిత్తం అంటే అక్కడున్న ప్రజలు ఏం పొందాలంట? రక్షణ పొందాలంటండి. మరియా రెండోది ఏం చెప్పాడంటే ఆదరణ పొందాలి అని చెప్పేశాడు. అంటే మన శ్రమ పడటం ద్వారా ఆదరణ లేని వాళ్ళకి ఆదరణ వస్తుంది. అలాగే మన శ్రమ పడటం ద్వారా మన శ్రమను చూసి చాలా మంది ఏం పొందుతారంటే మారు మనసు పొందుతారు. అంటే చాలా మంది వాక్యం చెప్పడమే అనుకుంటారు, కానీ రక్షించాలంటే కనుక దాంట్లో క్రియలు కూడా చూపించాలండి. క్రియ ఏంటంటే అక్కడ చెప్పేశాడు 6వ వచనంలో, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదము. ఆనాడు అపోస్తులు కానీ ఆదిమ సంఘం కానీ శ్రమలు పడ్డారంటే కారణం ఏంటంటే ఇతరుల నుంచి రక్షణ పొందడానికి, ఇతరులు మార్చడం కొరకు ఏం చేశారంటే వీళ్ళు శ్రమ పడ్డారు. ఈనాడు ఎంతమంది నా ద్వారా అనేక మంది రక్షించబడాలి, నేను శ్రమ పడ్డం చూసి వీళ్ళ కదా నిజమైన క్రైస్తవులు, వీళ్ళ కదా డూప్లికేట్ కాని వారు అని అర్థమయ్యి ఎంతమంది రక్షించబడతారని ఏ ఒక్కరికి నాడు అవగాహన లేదు. అసలు శ్రమలు ఎందుకు పొందుతున్నామో కూడా క్లారిటీ లేదు చాలా మందికి. కానీ వాళ్ళకి ఒక క్లారిటీతో మాట్లాడుతున్నారు. చూడండి 5వ వచనంలో, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలా విస్తరించున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ మాకు విస్తరించున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము అని చెప్పేశాడు. కాబట్టి ఆదరణ లేని వాళ్ళు అంటే శ్రమల్లో పడినోళ్ళు, ఆల్రెడీ శ్రమలు పడిన వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే ఆదరణ వస్తుందండి. ఆదరణ ఎప్పుడు వస్తుంది? మనం ఆల్రెడీ అనేక మంది శ్రమలు అనుభవిస్తే వస్తుంది వాళ్ళకులాగా, అందుకని విస్తరిస్తే వస్తుందని చెప్పాడు అక్కడ. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలా విస్తరించున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ మాకు విస్తరించను. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము అని చెప్పేశాడు. కాబట్టి ఇతరులు రక్షించాలన్నా ఇతరులు మార్చాలన్నా మన వాక్యం లేకుండా మార్చేయచ్చు. ఎలా మార్చేయచ్చు? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యలు నడవడం వలన రాపట్టు వచ్చును అని చెప్పేశాడు. కాబట్టి ఇతరులు మనం మార్చాలన్నా ఇతరులు మనం రక్షించాలన్నా సరే ఎలా మార్చొచ్చు అంటే కనుక వాక్యం లేకుండా మార్చొచ్చు. వాక్యం లేకుండా ఎలా మార్చొచ్చు అంటే మన క్రియల ద్వారా మార్చొచ్చు. ఆ క్రియ ఏంటంటే శ్రమలు పడ్డం. కాబట్టి నిజమైన క్రైస్తవులు శ్రమలు పడతారో, డూప్లికేట్ క్రైస్తవులు ఏం పడరో శ్రమలు పడలేరు. శ్రమలు వస్తున్నాయని పారిపోయేవారు, శ్రమలు వస్తున్నాయని బెదిరిపోయేవారు ఉన్నారు, కానీ శ్రమలు వస్తే నిలబడేవారు. వీళ్ళు చూసి మనకేమొస్తుందంటే ఏం పొందుతున్నారంటే దేవుని దగ్గర రండి, వీళ్ళకి సహాయం ఎక్కడిది అని అంటే కనుక మా సహాయం ఎవరంటే దేవుడు. రోమపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. కానీ ఆదరణ పొందే వారికి మా సహాయం ఎవరంటే దేవుడు అని ఉంటుందండి. కానీ ఆదరణ పొందలేని వారికి ఏముంటుందంటే లోక సహాయాలు కోరుకుంటారు. రోమపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు అని చెప్పి ఎవరు ఎన్ని చేసినా సరే మన పక్షం దేవుడు ఉన్నాడు, మనకు ఆయన దగ్గర నుంచి ఆదరణ వస్తుంది. కాబట్టి ఆల్రెడీ ఆదరణ పొందుకునేవారు ఆదరణ లేని వారికి ఏం చేయొచ్చు అంటే ఆదరణ ఇవ్వచ్చు మొదటిది అయితే. రెండవది మనం శ్రమ పడటం ద్వారా ఇతరులు ఏం పొందాలంటే రక్షణ పొందాలి. మీరు రక్షించబడడం కొరకు మేమేం పడుతున్నాము? శ్రమలు పడుతున్నాము. మీరు రక్షించబడడం కొరకు మేమేం చేస్తున్నాము? తిట్లు తింటున్నాము. మీరు రక్షించబడడం కొరకు మేమేం చేస్తున్నాము? కన్నీళ్ళు కారుస్తున్నాము అనేటట్టు క్రైస్తవులందరూ ఉండాలండి. మనుషులందరూ రక్షణ పొందవాలని దేవుని ఉద్దేశం అయితే కనుక దాంట్లో రియాలిటీ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి ఆలోచన చేయాలండి. ఎందుకంటే రోమపత్రిక 1వ అధ్యాయం. రోమపత్రిక అసలు ఒక వ్యక్తికి సువార్త చెప్పకపోతే ఎంత భయంకరమైన పరిస్థితి అని అంటే కనుక 14వ వచనం. గ్రీసు దేశస్తులు కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను రుణస్తును. ఎప్పుడు చెప్దామని చూస్తున్నాం, కానీ చెప్తామనేది ఒక కరెక్టే, సువార్త చెప్పడం రైటే. సువార్తే కాకుండా క్రియలు చూపించాలి. ఆ క్రియల్లో మనం కూడా ఎన్నో శ్రమలు అనుభవిస్తే కనుక మన శ్రమలను చూసైనా ఇతరులు రక్షణ పొందడానికి నిజంగా వీళ్ళండి క్రైస్తవులు. వీళ్ళు బైబిల్ పెట్టుకుని నామకార్థ బోధకులు కాదండి, నామకార్థ క్రైస్తవులు కాదండి, అల్ప విశ్వాసులు కాదండి, వీళ్ళండి నిజమైన వాళ్ళు అని మనలను చూసైనా సరే ఏం చేయాలంటే అనేక మంది ఏం పొందాలి? రక్షణ పొందాలండి. దేవుని ఉద్దేశాన్ని మనం ఇలా కూడా నెరవేర్చవచ్చు. అపోస్తలుల 17వ అధ్యాయం 30వ వచనం.
అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవాలని. కాబట్టి మారు మనసు గురించి మనం మారి చూపిస్తే సరిపోదు. మనమే సరిగా మారకుండా ఇతరులకు మారు మనసుని ఎలా చెప్పగలం? మనలోనే శ్రమలు పడే విధానం లేదు, శ్రమలు ఓర్చుకునే స్వభావం లేదు, శ్రమలు వస్తే దేవుని యొక్క సహాయాన్ని కోరుకునే విధానం కనపడలేనప్పుడు ఆల్రెడీ శ్రమలు పడుతున్న వారు లేదా ఆల్రెడీ లోకంలో ఉన్నవారు క్రీస్తులోకి రావడానికి ఎలా అవుతుందండి అంటే కనుక ఖచ్చితంగా అవడానికి అవకాశం లేదని. అందుకే చెప్తాడు, అందరూ అంతటను మారు మనసు పొందవాలని మనుషులకు ఏం చేస్తున్నాడు దేవుడు? ఆజ్ఞాపిస్తున్నాడు అని చెప్పేశాడు. కాబట్టి అనేక మందిని మన శ్రమలు పడటం ద్వారా, మనం నలిగిపోవడం ద్వారా, మన ఇబ్బందులు గురవడం ద్వారా అసలు ప్యూరిటీ అంటే స్వచ్ఛమైనది ఏంటో కనబడేటప్పుడు అప్పుడు మనల్ని చూసైనా స్వచ్ఛమైన వాళ్ళు చూసైనా ఏం చేస్తారు? అనేక మంది మారడానికి, అనేక మంది రక్షణ పొందడానికి ఖచ్చితమైన ప్రయోజనం ఏంటోదండి. కాబట్టి శ్రమలు పొందడం వల్ల ప్రయోజనం ఏంటంటే ఇతరులకు మనం ఆదరణ తీసుకోవచ్చు, ఇతరులని మన జీవితం ద్వారా ఏం చేయొచ్చు? రక్షించేలా చేయొచ్చు. కాబట్టి ఇతరుల్ని అంటే ఎవరినంటే సంఘానికి వెళ్ళిపోటు వారిని. కొలసలు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కొలసలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. కొలసలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల ఎలా నడుచుకోవాలి? జ్ఞానం కలిగి నడుచుకోవాలి. శ్రమలు వస్తుంటే దేవుని తిట్టరండి, వెళ్ళం. శ్రమలు వస్తే దేవుని నిందించరండి. చాలా మంది ఏమంటారు, శ్రమలు వస్తే దేవుడు అన్యాయస్తుడండి. అసలు దేవుని అందు ఏం లేదు, అన్యాయమే లేదండి. దేవుడు ఎవరంటే న్యాయవంతుడు. నువ్వు చేసిన ప్రతి దానికి ఏం చేయగలడు? ఆయన ప్రతి ఉపకారం చేయగలడు. అలాంటి వారిని క్రైస్తవులు అనబడేవారు, బైబిల్ పట్టుకున్న వారే శ్రమలు వస్తే నిందిస్తారు, అవమానిస్తారు. కానీ మనం అలా లేకపోతే కనుక, అలాంటి మాటలు మన నోటంట రాకపోతే కనుక అనేక మంది మనల్ని చూసైనా, స్వచ్ఛమైన వాళ్ళు చూసైనా, ప్యూరిటీ చూసైనా మారడానికి ఏముంటుందంటే అవకాశం ఉంటుందండి. అదే చెప్పేసి అక్కడ సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి ఏం చేసుకోవాలంట? నడుచుకోండి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసు కంటే మీ సంభాషణ ఉప్పివేసినట్టు ఎప్పుడునూ రుచికలది గాను కృపాసహితం గాను ఉండనిడి అని చెప్పేశాడు. కాబట్టి శ్రమలో మనం అన్వేస్తే కనుక, నిజంగా మనం శ్రమల్లో దేవుని సహాయాన్ని కోరుకుంటే కనుక, దేవుని దూషించకుండా ఉండడే కనుక ఖచ్చితంగా మనల్ని బట్టి అనేక మంది మారడానికి ఏమవుతుందంటే ఖచ్చితమైన అవకాశం అవుతుంది. అది మొదటి విషయం. రెండవది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప వాక్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనిపించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించట మేలని యోచించి అని చెప్పేశాడు. ఏది మేలు, ఏది కీడు? ఏది మేలు అంటే మనకి లోకాన్ని అనిపించడం మేలు, లోకానుసారంగా తిరగడం మేలు, లోకాశలతో ఉండడం మేలు, లోకాశలతో కలిసిపోయి జీవించడం మేలు. ఇదే మేలని మనం భావిస్తున్నాం. కానీ ఆనాడు ఏది భావిస్తున్నారంటే అసలు ఒక ధర్మశాస్త్ర చట్టం కింద ఉన్న మోషే గారు ఎలా బ్రతుకుతున్నారంటే చెప్పేశారు అక్కడ. ఏమని? నీకు ఏది కావాలంటే ధనం కావాలా, శ్రమలు కావాలంటే శ్రమలే కావాలన్నాడు. ఈనాడు ధనం కావాలంటే ఎవరో కూడా, ఏ ఒక్కరు కూడా అసలు ఆలోచించకుండా ధనమే కావాలని చెప్తారు. అది చెప్పేసాను అక్కడ. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద. అసలు క్రీస్తు ప్రభువు ఇంకా రాలేదు. రాకుండా కూడా ఆయన ఏం చేశాడంటే, ఆయన ఇశ్రాయేల్ గోత్రంలోంచి 12 గోత్రంలోంచి యేసుక్రీస్తు వారు వస్తారు కాబట్టి ఆ యేసుక్రీస్తు వారు విషయమైన నిందలు నాకు కావాలని కోరుకున్నాడు. అది ఇంకా భవిష్యత్తులో జరిగే సంఘటనలు. అప్పటికి మోషే వచ్చేసాడు, కానీ మోషే తర్వాత కొంతకాలానికి గంటకి యేసుక్రీస్తు వారు రారు. అది చెప్పేసాడు అక్కడ. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప వాక్యం ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనిపించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించుట మేలని యోచించి అని చెప్పేశాడు. ఏది మేలంటే లోకాన్ని అనిపించడం మేలు కాదు, కానీ ఏ మేలంటే నాకు క్రీస్తు యొక్క శ్రమలు, క్రీస్తు యొక్క నిందలు నాకేంటి మేలు. అలాంటిదప్పుడు శ్రమలు అనిపించడం ఉద్దేశంగా పెట్టుకుంటే కనుక మన ఫోకస్ అంతా దేని మీద ఉండదంటే అల్పకాలం మీదకి, అంటే లోకాన్ని అనిపించే పరిస్థితికి మనం వెళ్ళమండి. చాలామంది నాడు లోకాన్ని ఎక్కువ అనిపిస్తున్నారంటే వీళ్ళకి శ్రమలు అనిపించిన ఉద్దేశం లేదు, శ్రమలు అనిపించిన జీవితం లేదు. కాబట్టి చాలా మంది దేని వైపు మొక్కు చూపిస్తున్నారంటే అల్పకాలము పాప భోగాల వైపు చూపిస్తారు. మనం శ్రమలు అనుభవించాలనే ఉద్దేశం, థాట్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి పాప భోగాలు అనిపించాలని, లోక యొక్క సుఖాలు అనిపించాలని ఎప్పుడూ మనకి ఆశ కానీ ఆతృత కానీ ఎప్పుడూ ఉండదండి.
యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకూడి, ఎవడైనను లోకం ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. నా తండ్రి నాకు దూరం అయిపోయేది ఎప్పుడంటే లోకాన్ని ప్రేమించేటప్పుడు. ఇది ఫోకస్ కలిగి చూస్తున్నప్పుడు, ఇది సీరియస్గా మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనం కావాల్సింది నా తండ్రి నాతో ఉండాలంటే కనుక, తండ్రి ప్రేమ నా మీద ఉండాలంటే కనుక నేను ఈ పాప భోగాల కంటే దేవుని యొక్క శ్రమలు లేదా క్రీస్తు యొక్క శ్రమలు నేను అనుభవించటే మేలని యోచించి ఐగుప్తు ధనాన్ని కాకుండా పాప భోగాన్ని కాకుండా శ్రమల్ని ఎన్నుకుని బ్రతకాడు ఎవరంటే మోషే గారు. అలాగే ఈనాడు కూడా క్రైస్తవులు ఎలా బ్రతకాలంటే కనుక క్రీస్తు యొక్క శ్రమలు ఉద్దేశించుకుని మాత్రమే బ్రతకాలి. అదే చెప్పేసాడు చూడండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని చెప్పేశాడు. తండ్రి ప్రేమ ఎవరిలో ఉండదు? వానిలో ఉండదు. మరి తండ్రి దూరం అయిపోయినప్పుడు లోకం ఎందుకంటే మనకి? లోకమంతా నువ్వు పోగు చేసుకుని, లోకమంతా నీ పక్షాన్ని వచ్చి దేవునికి దూరం అయిపోతే కనుక భయంకరమైన పరిస్థితి అండి. అదే లోకమంతా వ్యతిరేకమయ్యి దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడంటే కనుక నువ్వు సమస్తాన్ని జయించినట్టు. దేవుడే శత్రువు అయితే నీవు ఏం కాలేవు? స్వతంత్రుడు కాలేవు. దేవుడు ఒక్కసారి నీకు శత్రువు అయ్యాడా? దేవుని శత్రుత్వం చేసుకున్నావా? ఖచ్చితంగా నేను కాపాడే నాదుడు ప్రపంచంలో ఎవరు ఉండరండి. ఎందుకంటే లోకాన్ని ప్రేమించేవారు అందరూ ఎవరు? చదువు ఒకసారి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. వ్యభిచారులారా అని చెప్పేశాడు. ఎవరు వ్యభిచారులు అంటే లోకాన్ని ఒకవైపు దేవుణ్ణి ప్రేమిస్తారు, ఒకవైపు లోకాన్ని ప్రేమిస్తారు. ఒకవైపు దేవుడు కావాలంటారు, ఒకవైపు లోకము కావాలంటారు. ఇలాంటి వారు ఎవరంటే వ్యభిచారులు అని చెప్పేశాడు. అంటే ఒక స్త్రీ ఉండగా మరో స్త్రీతో సంబంధాన్ని పెట్టుకోవడం ఏంటంటే ఏమంటారంటే వ్యభిచారం అంటారు. అలాగే దేవుని ప్రేమిస్తూ క్రీస్తుని ప్రేమిస్తూ ఇటు లోకాన్ని కూడా ప్రేమించేవారు ఎవరంటే వ్యభిచారులు అని చెప్పేశాడు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడనో వాడు దేవునికి ఏమైపోతాడో? శత్రువు అయిపోతాడు. నేను ఈ సుఖాలు, ఈ భోగాలు, ఈ అల్పకాలం అల్పకాలం అంటే కొంత టెంపరీ ఉండేయండి. ఈ అల్పకాలం ఉండే 60-70 సంవత్సరాలు ఉండే లోకంలో ఉన్న ఇవన్నిటిని అనిపించాలని నేను జీవిస్తే కనుక దేవునికి నేను శత్రువు అయిపోతాను. దేవునికి శత్రువు అయిపోతే కనుక దేవుని రాజ్య ప్రవేశం నాకు రాదు. కాబట్టి దేవుని రాజ్య ప్రవేశం కొరకు ఈ ఐగుప్తు ధనము, ఈ లోక అల్పభోగాలు పెద్ద ఏమీ ఆశ్చర్యంగా కనపడలేదు ఎవరికంటే మోషే గారికి. మనకు కూడా అలాగే కనపడాలండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం 24-26 కలిపి ఉన్నాయి చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమే నింత గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనిపించడు కంటే, అదిగో దేవుని ప్రజలు ఉన్నారు కదా వాళ్ళతోనే శ్రమ పడడం వీలు అన్నాడు. దేవుని ప్రజలతో శ్రమ పడడం అనేది కోరుకోలేరు ఎవరు క్రైస్తవులు. ఎవరు ఊహల్లోంచి కూడా రాని కార్యక్రమం అండి. కానీ ఆనాడు మోషే గారు అదే కోరుకున్నారంటే కనుక ఈ లోకములో అల్పభోగాలని కనపడలేదు. కానీ ఏం కనపడ్డాయంటే నాకు శ్రమలు అనిపించటే నేను మేలుని ఎంచుకున్నాడంటే దానికి ఏమవుతుందంట? ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలనగా అతను ప్రతిఫలంగా ఏం పొందుతున్నాడు? ఇక్కడ సింహాసనం వస్తుంది, కానీ అక్కడ నాకు బహుమానం వస్తుంది. అదే చెప్పేశాడు అక్కడ. ఆ ప్రతిఫలంగా కలుగు బహుమానం అందు దృష్టించను. విశ్వాసం బట్టి అతను అదృశ్యుడైన వాడిని ఏం చేశాడు? నిదానించి వస్తున్నాడు. దేవుడే ఎప్పుడు కనపడుతున్నాడు. కాబట్టి ఈయనకి ఎలా ఉన్నాడంటే కనుక అల్పభోగాల వైపు, పాప భోగాల వైపు మనసు ఆలోచన లేకుండా కేవలం శ్రమలు పడాలి, నా జీవితం అటే వెళ్ళాలని ఆలోచించుకుని ఎరిగి బ్రతికాడు ఎవరంటే మోషే గారు. మన అల్పకాలం పాపభోగం అనిపించకూడదంటే కనుక దేన్ని అనుభవించడం మేలంటే శ్రమలు అనుభవించడం మేలు. శ్రమలు అనుభవించేవారు దాన్ని అనుభవించరండి. అదే చెప్పేశాడు అక్కడ 27వ వచనం. విశ్వాసం బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూచున్నట్టు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహం భయపడక ఐగుప్తుని ఏమైపోయాడు? విడిచిపోయాడు అని చెప్పేశాడు. మన ఈనాడు లోకంలో అయితే లోకాన్ని అయితే వదిలేలేం, కానీ లోకములో ఉన్న లోకాన్ని ప్రేమించకుండా ఉండే అవకాశం మనకు ఉంది. కాబట్టి అలా చేయాలండి. మరి చదువుదాం ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మా ఆత్స్యం ఏదనగా మేము లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించే పరిశుద్ధతతోను
లౌకిక జ్ఞానాన్ని ఆధారం చేసుకుని బ్రతకూడదు. లోకంలోనే ఎలా బ్రతకాలంటే పరిశుద్ధతోటు నిష్కపటతోటి బ్రతికితే కనుక దేవుని రాజ్య ప్రవేశము, దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి అవకాశాలు ఎవరంటే మనమేనండి. కాబట్టి అలా జరగాలంటే కనుక అల్పకాలము పాప భోగాలు అనుభవించే మనసు మనకు ఉండకూడదంటే మనం దేన్ని అనుభవించాలి? శ్రమలను అనుభవించాలి. శ్రమలు అనుభవించట్లేదంటే కనుక వాళ్ళ ఫోకస్ అంతా దేని మీద ఉంటుంది? లోకం మీద ఉంటుంది. అదే శ్రమలు అనిపిస్తే కనుక అల్పకాలము పాప భోగాల వైపు మన మనసు వెళ్లకుండా ఉంటుందండి. అలా ఉంటుందంటే నువ్వు శ్రమలు అనిపించట్లేదని, అలా లేదంటే కనుక నువ్వు శ్రమలు అనిపించాలని ఉద్దేశమే లేనట్టు ఉన్నావని అర్థం చేసుకోవాలి. అది రెండో విషయం. మూడవ దాన్ని ఆలోచించేద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. కాబట్టి ఇబ్బందుల్లో శ్రమల్లో వాళ్ళు ఏడుపు కనపడలేదు, వాళ్ళు బాధ కనపడతలేదు. ఏంటి ఇలాంటి భయంకరమైన పరిస్థితి అనిపించట్లేదు వాళ్ళకి. ఏం కనబడుతుందంట? శ్రమలు పడుతున్నప్పుడు వారిలో ఆనాడున్న సంఘం చూసేది ఏంటంటే విశ్వాసం. కాబట్టి శ్రమలో అనుభవిస్తున్నప్పుడు, మనం శ్రమలో అనుభవిస్తున్నప్పుడు ఏం కనపడుతుందంటే అయ్యో అలా జరిగిందా, అయ్యో ఇలా జరిగిందా అంటాం. కానీ మనం ఇప్పుడు మీ విశ్వాసం ఏంటో కనబడుతుందండి. మీరు నిలబడిన దాన్ని బట్టి మీ జీవితం ఏంటో, మీరు ఎంత వాక్యం నేర్చుకున్నారో, ఎంత వాక్యానుసారంగా నిలబడుతున్నారో ఎప్పుడు అర్థమవుతుందంటే మనము శ్రమలో పడినప్పుడు అర్థమవుతుందండి. అది చెప్పేసి అక్కడ ఏమని, అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసం చూస్తున్నాం. మా ఇబ్బంది మాకు ఇబ్బందిగా కనపడతలేదు, మా శ్రమ మాకు శ్రమగా కనపడతలేదు. మా శ్రమలో మమ్మల్ని చూసి మీరు ఏం నేర్చుకున్నారంటే మీరు ఇంకా విశ్వాసంలో ఏమవ్వాలి? అభివృద్ధి పరచబడాలి. ఎప్పుడు అభివృద్ధి పరచబడుతుంది అంటే సంఘము శ్రమలు వచ్చినప్పుడు అభివృద్ధి పరచబడుతుందండి. అదే చెప్పేసి అక్కడ శ్రమ అంతట్లోనూ ఇబ్బంది అంతట్లోనూ మీ విశ్వాసం చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి అని చెప్పేశాడు. ఆనాడు అపోస్తులు ఆనాడున్న తెస్సలోనికీయుల సంఘం చూసి ఏం పొందారంట? విశ్వాసం పొందారంట. అంటే మేము చెప్పిన దానికి యాస్టీజులు బ్రతికే వాళ్ళు ఉన్నారు కాబట్టి వారు విశ్వాసాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారు? కాపాడుకున్నారు. అంటే విశ్వాసం మనం కాపాడుకోవాలంటే విశ్వాసం ఇంకేం కలుగుతాయంటే కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. అసలు మన విశ్వాసము ఉందో లేదో ఒకసారి చూసుకోవాలండి. ఎందుకంటే అసలు విశ్వాసం కనపడిందంటే అండి శ్రమల్లో. ఎప్పుడు? 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూచుకొనిడి అని చెప్పేశాడు. ఎప్పుడు మనలో విశ్వాసం ఉంటుంది అని అంటే శ్రమలు వచ్చినప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకుంటాం? మనం శ్రమ పడలేని వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటాం. అందుకోసమే మనకు శ్రమ ఎలా కనపడుతుంది? బోధత్వంలో కనపడుతుంది. అదే శ్రమలు వచ్చినప్పుడు మనకులాగే ఒక ఆయన చనిపోయాడని ఎవరు గుర్తుపెట్టుకోవాలి? యేసుక్రీస్తు వారిని గుర్తుపెట్టుకుంటే కనుక శ్రమ ఏమవుతుందని చూడ అక్కడ చెప్పేశాడు. మీరు విశ్వాసం గలవారే ఉన్నారు లేదో మిమ్మల్ని మీరే శోధించుకోవాలంటే ఎవరో మనం శోధించేయడం కాదు, మనం శోధించేసుకోవాలి. ఎలా శోధించుకోవాలంటే అసలు నాలో క్రీస్తు ప్రభువు ఉన్నాడా లేడా? నేను తప్పులు చేస్తున్నాను, నాలో క్రీస్తు ప్రభువు ఎలా ఉంటాడు? నేను ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాను, నాలో క్రీస్తు ప్రభువు ఎలా ఉంటారు? నేను ఇష్టానుసారంగా జీవిస్తున్నాను, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాను, నాలో క్రీస్తు ప్రభువు ఎలా ఉంటారు అని ఏ ఒక్కరు ఆలోచన చేయట్లేదు, ఏ ఒక్కరు శోధించుకోవట్లేదు. మీరు విశ్వాసం గలవారైనా లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకొనిడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనిడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగురా అని చెప్పేసి. ఎవరండి విశ్వాసులు అంటే వీళ్ళందరూ విశ్వాసులు అంట. యేసుక్రీస్తు ఎవరిలో ఉన్నాడో వాళ్ళే ఎవరంటే విశ్వాసులు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరిలో లేడో వాళ్ళు విశ్వాసులు కాదండి. వాళ్ళు ఎవరంటే అమాయక విశ్వాసులు. కానీ ఇలా ఎవరంటే నిజమైన విశ్వాసులు. నిజమైన విశ్వాసుల్లో శ్రమ పడినప్పుడు ఇబ్బంది పడేటప్పుడు మేమేం చూస్తున్నామంటే మీలో నిందలు అవమానాలు కన్నీళ్ళు బాధలు కాదు, మీలో మేమేం చూస్తున్నామంటే మీ విశ్వాసం చూస్తున్నాం. అలాగే మన శ్రమ పడినప్పుడు కూడా మనం ఎంత నిలబడుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, శ్రమల్లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాము, శ్రమలు లేనప్పుడు ఎలా మాట్లాడుతున్నామని మన సహోదరులు మన దగ్గరికి వచ్చేటప్పుడు అలాంటి విషయంలో మనం కరెక్ట్గా మాట్లాడకపోతే కనుక మనం ఏం చేయలేమంటే విశ్వాసం పొందుకోలేం. కాబట్టి మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలన్నా, విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకోవాలన్నా సరే శ్రమలు వచ్చినప్పుడే సరైన విధానాలు. ఏం చెప్పాలి? శ్రమలు వచ్చినప్పుడు మాకు కలగవలసినవి కలుగుతున్నాయి, మేము అనుభవించవలసినవి అనిపిస్తున్నాం అని ఎవరనరండి. ఎవరైనా అంటారు అసలు అలాగా? ఎవరన్నా ఏదో ఇప్పుడు వినేస్తారు, రాయేసుకుంటారు, వెళ్ళిపోతారు. కాబట్టి వింటారు కానీ రియాలిటీలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇదిగోండి మాకు వచ్చినాయి వస్తున్నాయండి, మేము చాలా గ్రేట్ అండి అని అనేవారు సమాజంలో కనబడట్లేదు. కానీ అక్కడ చెప్తున్నారు చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతట్లోనూ శ్రమ అంతట్లోనూ మీ విశ్వాసం చూసి మేమేం పొందాం? ఆదరణ పొందాం. అసలు మీ విశ్వాసం ఏంటండి? ఆ విశ్వాసం అలా నిలబడ్డం ఏంటండి? అసలు అలాంటి శ్రమ వచ్చినప్పుడు, అలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు అసలు ఎలా తట్టుకున్నారండి మీరు?
మిమ్మల్ని చూసి మాకేం కలిగిందంటే మా విశ్వాసం అభివృద్ధి అయ్యిందండి అనేటట్టు క్రైస్తవులు ఉండాలండి. కాబట్టి మన విశ్వాసం అభివృద్ధి పరచబడాలంటే కనుక అక్కడ ఏం చెప్పాడు? ఇబ్బంది ఏం చెప్పాడు? శ్రమ చెప్పాడు. ఇబ్బందులు శ్రమలు ఏం పొందిస్తున్నాయి అంటే మన విశ్వాసాన్ని అభివృద్ధి పొందిస్తున్నాయి. మన విశ్వాసం అభివృద్ధి కావాలంటే కనుక విశ్వాసానికి ఎన్నో శ్రమలు కలుగుతాయి. ఆది నుంచి కలుగుతాయి శ్రమలు విశ్వాసానికి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. విశ్వాసం బట్టి హేబేలు కయ్యని కంటే ఏం చేశాడంట? శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. అంటే విశ్వాసం అంటే ఏంటి ఇక్కడ? విశ్వాసం అంటే దేవుని ఎంత ప్రేమిస్తున్నావు, దేవుని ఎంతలా చూస్తున్నాం మనం అనేటప్పుడు నువ్వు ఏం అర్పిస్తావు అంటే శ్రేష్టమైన దాన్ని అర్పించాడు. శ్రేష్టమైన దాన్ని ఎందుకు అర్పించాడంటే ఆయన విశ్వాసం బట్టి అదృశ్యుడైన వాడిని నిదానించి చూస్తున్నాడే. విశ్వాసం బట్టి హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి అర్పించును. దేవుడు అతను అర్పణ సాక్ష్యం ఇచ్చినప్పుడు అతను ఆ విశ్వాసం బట్టి నీతివంతుడు సాక్ష్యం పొందును, అతడు మృతి పొందునని ఆ విశ్వాసం ద్వారా ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. అంటే బ్రతికినంతసేపు దేన్ని ఆధారం చేసుకుని బ్రతికారేలో? విశ్వాసాన్ని ఆధారం చేసుకునే బ్రతికారు. అలాగే విశ్వాసం మన అభివృద్ధి పొందాలన్నా అక్కడ టెస్ట్ కలిగింది. ఎవరికి? కయ్యనికి హేబేలుకి. ఎవరు శ్రేష్టమైనది అర్పించారు, ఎవరు నామకార్థంగా అర్పించారు? ఎవరు శ్రేష్టంగా ఇచ్చారు, ఎవరు నామకార్థంగా ఇచ్చారంటే కనుక నిస్వార్థంగా, అంటే ఏ మచ్చ లేకుండా ఇచ్చాడు ఎవరంటే హేబేలు. కానీ ఈయన ఏదో ఇవ్వాలనే పేరుకి ఇచ్చాడు ఎవరంటే కయ్యను. అంటే ఇక్కడ ఏం అర్థం అవుతుందంటే విశ్వాసం ఎంతో కనపడుతుంది. అలాగే శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఆ టెస్ట్ పరీక్ష వచ్చినప్పుడు మనలో ఎంత విశ్వాసం బయటపడుతుంది, మనం అసలు ఎంత విశ్వాసం గలవారో విన్నామో అప్పుడే కనపడుతుందండి. ఎప్పుడంటే ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు. అప్పుడే మన వాక్యానుసారంగా నటించేటట్టు కాదు కానీ రియాలిటీలో మాట్లాడేటట్టు మనం అందరం ఉండాలి. కాబట్టి అది 3వ విషయం. 4వ విషయం చూద్దాం. దశమగలికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. దశమగలికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారు? దేనికంటండి? దేవుని రాజ్యం. దేవుని రాజ్యానికి అందరూ వెళ్ళాలంటారు. మేము అందరూ పరలోకం వెళ్తామని అంటారు. దేని బట్టి వెళ్ళిపోతారండి మీరు అందరూ పరలోకం? పరలోకం ఎవరు వెళ్తారో చెప్పేశారు అక్కడ. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో పైన 4వ వచనంలో కూడా. అందువల్ల మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసను చూసి, అంటే శ్రమల్లో ఏం కనపడుతుందంటే శ్రమల్లో దేవుని తిట్టే గుణం కనపడట్లేదు, దేవుని దూషించే గుణం కనపడట్లేదు, ఎవరినో ఏదో అనేసే కార్యక్రమం కనపడతలేదు. కానీ శ్రమల్లో ఇబ్బందుల్లో ఏం కనపడుతుందంటే మీ శ్రమ, ఓర్పు. మీ శ్రమను, మీ ఓర్పును, మీ విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ అందు ఏం చేస్తున్నాం? అతిశయపడుచున్నాము అని చెప్పేశాడు. గొప్ప వస్తుందండి ఎప్పుడంటే మా సంఘం మేము చెప్పినట్టు యాస్టేజ్ బ్రతుకుతుంది, వాక్యానుసారంగా యాస్టేజ్ బ్రతుకుతుంది అన్నప్పుడు మనకేమొస్తుందంటే అతిశయం వస్తుంది. అతిశయం దేని ద్వారా రావాలంటే చెప్పిన దాన్ని యాస్టేజ్ చేసినప్పుడు అప్పుడు అతిశయపడాలి, కానీ మనమని అతిశయం చేసుకోకూడదు. అది గుర్తుపెట్టుకోండి. 4వ వచనం. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘంలో మీ యందు అతిశయపడుచున్నాం. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు ఎవరు? యోగ్యులు, సూటబుల్ క్యాండిడేట్స్. పరలోకం వెళ్ళే వాళ్ళు ఎవరంటే వెళ్ళే. అంటే యోగ్యులు అని అంటే కనుక చాలా మందిని ఒక గుంపులో నుంచి కొంతమంది క్వాలిటీ పీపుల్స్ ఎన్నుకుంటారు. ఎవరో? జాబ్ ఇచ్చే మేనేజర్. మేనేజర్ ఏం చేస్తాడంటే జాబ్ ఇచ్చేటప్పుడు మనల్ని ఏం చేస్తాడో టెస్ట్ చేస్తాడండి. ఈ వ్యక్తి నా కంపెనీకి పనికొస్తాడా, పనికిరాడా? అలాగే చాలా మంది కూడా ఏదో ఆదివారం వచ్చేసి, ఏదో నామకార్థంగా వచ్చేసి, ఏదో దేవుని కార్యక్రమంలో పాల్గొని వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇష్టానుసారంగా బతికేసి మళ్ళీ ఆదివారం వచ్చేసి కలిసిపోయి తిరిగితే దేవుడు మనుషులంతా నమ్మేసే వ్యక్తి కాదండి. మనుషులైతే నమ్మేదారేమో, కానీ దేవుడు నమ్మడు. దేవుడు ఇందులో ఎవరు యోగ్యులు, ఇందులో ఎవరు ప్యూరిటీ దేవునికి ఖచ్చితంగా తెలుసు. ఎప్పుడు మనకు మనం తెలిసిపోద్ది మన యోగ్యులమా కాదు. ఎప్పుడు మనం యోగ్యులము అని చెప్పేసి 5వ వచనంలో. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారు? మనకు శ్రమ లేని జీవితం ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? యోగ్యత ఎక్కడ ఉంటుంది? యోగ్యత ఉండదండి. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యానికి మీరు ఎవరు? యోగ్యులు అని చెప్పేశాడు. తెస్సలోనికలో ఉన్న సంఘము మాటి మాటికి శ్రమ పడుతుంది కాబట్టి, మాటి మాటికి ఇబ్బందులు గురవుతుంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా పరలోకంకి వెళ్ళడానికి ఎవరంటే యోగ్యులండి, సూటబుల్ క్యాండిడేట్స్ వెళ్ళి. అందుకని యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీ రెట్లు ఓచుకొనుట. దేనికి ఓచుకుంటున్నారంటండి? ఎక్కడైతే నాకు అన్యాయమే జరుగుతుంది, ఎక్కడైతే న్యాయం జరగలేదు, ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుంది, అనేక మంది కొడుతున్నారు, అనేక మంది తిడుతున్నారు, అనేక మంది హింసిస్తున్నారు, ప్రభుత్వం కూడా నాకు ఏం చేస్తుందంటే వ్యతిరేకంగా తీర్పిస్తుంది. కానీ నాకు తీర్పు తెచ్చి ఒక ఆయన ఉన్నాడు,
ఆయన న్యాయ సింహాసనం ముందున అప్పుడు దాకా నేను ఓర్చుకుంటే కనుక ఆయన నాకేం చేస్తాడంటే సరైన తీర్పిస్తాడు అనే ఉద్దేశం కలిగి ఉండాలి. అదే చెప్పేసాడు అక్కడ. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యం మనకు ఏమవుతుంది అంటండి, మీరు యోగ్యులను ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది అని చెప్పేసి. ఏ సూచన అంటే స్పష్టమైన సూచన అండి. దేనికి స్పష్టమైన సూచన అంటే నిజంగా మనం పరలోకం వెళ్తారు. ఎవరు వెళ్తారంటే ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారండి. ఇలాంటి వాళ్ళు వెళుతున్నారంటే వారు ఎప్పుడు వారి జీవితంలో సుఖం లేకుండా ఏమీ లేకుండా బ్రతికారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తారంటే పరలోకానికి. వారెవరో యోగ్యులు అని చెప్పేశాడు. కాబట్టి యోగ్యులు ఎంచబడతారు. కాబట్టి మనం యోగ్యులు అవ్వాలంటే కనుక ఖచ్చితంగా ఏం పడాలి, శ్రమలు పడాలండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువు. ప్రభు అయిన యేసు తన ప్రభావం కనుపరచు దూతలతో కూడా పరలోకం నుండి ప్రత్యక్షమై దేవుని ఎరిగిన వారికిని మన ప్రభు అయిన యేసు వార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా ఏం చేస్తారంట, విశ్రాంతి. ఇప్పుడు దాకా శ్రమ పెట్టేవాళ్ళు కన్ను మూసిన తర్వాత తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు. మనం ఎవరైనా సరే శ్రమ పెట్టినా మనం శ్రమ పడుతున్నామా, శ్రమ పెడుతున్నామా? శ్రమ పెట్టేవాళ్ళు మనం ఉండకూడదు. కానీ ఈనాడు చాలా మంది సహోదరులు శ్రమ పెట్టేలాగా, క్రైస్తవులు శ్రమ పెట్టేలాగా చాలా మంది ఉంటారు. కానీ క్రైస్తవులు మనము శ్రమ పడేలా ఉండాలి తప్పించి శ్రమ పెట్టేలా ఉండకూడదండి. అది ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే చెప్పేసి అక్కడ మిమ్మల్ని శ్రమపరచు వారికి ఎప్పుడంటండి, ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ. ఎవరైతే కొట్టారో నిన్ను, ఎవరైతే నిన్ను దూషించారో, ఎవరైతే నిన్ను హింసించారో, ఎవరైతే నలిపేశారో, ఎవరైతే నీ రక్తాన్ని ఒలికించారో వారు ఖచ్చితంగా ఏముందంటే వారికి ప్రతిదండన. అందుకనే ప్రకటన గ్రంథంలో అందరూ చనిపోయేటప్పుడు మాట అంటారు చూడండి. అక్కడ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, నాయన ఎందాక నువ్వు తీర్పు తెచ్చుకో అంటారు. 10వ వచనం, 9, 10 వచనాలు. 6వ అధ్యాయము ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9, 10 వచనాలు. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్య నిమిత్తము నేను చదువుతాను. తామిచ్చిన సాక్షి నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచెదను. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు. అంటే చాలా వెయిట్ చేస్తూ ఉన్నారండి చాలా మంది. ఏంటంటే వాళ్ళు ఎందుకు వెయిట్ చేశారంటే ఎంతో కాలం వాళ్ళ రక్తాన్ని ఒలికించేశారు, తారెట్టు అంటించేశారు, ఇష్టానుసారంగా హింసించేశారు, పద్మాసు దీపంలో యోహాను గారు పడేశారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో రోమాలో ఉన్న క్రైస్తవులు అనిపించినప్పుడు అక్కడ ఏం చేస్తారంటే వారు నాదా సత్యస్వరూపి ఎంత ఇబ్బంది పెడుతుంటే నువ్వు చూస్తున్నావా, అసలు నాదా ఎప్పుడు తీర్పు తీస్తావు వీళ్ళందరికీ అని అడుగుతున్నారంట. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? ఆడు చెప్పేశాడు, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తం భూ నివాసులకి ఏం జరుగుతుంది, ప్రతిదండన. అంటే వీళ్ళు మా రక్తాన్ని ఒలికించారు కాబట్టి, మా రక్తాన్ని కార్చారు కాబట్టి, మా రక్తాన్ని భూమి మీద కార్చేలా చేశారు కాబట్టి వీళ్ళకి ఎప్పుడు ప్రతిదండం జరుగుతుంది అంటే కనుక ఒక రోజు ఉంది. ఆ రోజున ఎవరైతే మనం శ్రమ పెట్టారో, ఎవరైతే మనల్ని నిందించారో, ఎవరైతే మన అవమానం గురి చేశారో వారందరూ తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు. అది చెప్పేసి అక్కడ తీర్పు తెచ్చుకోయు మా రక్తం నిమిత్తం భూనివాసులు ప్రతిదండం చేయకు ఉంది అని బిగ్గరగా కేకలేశారంట. ఆయన ఎప్పుడు తీర్పు తీస్తే వాళ్ళందరికీ ఎంతో మమ్మల్ని హింసించారు, ఎంతో మమ్మల్ని నిందించేశారు, ఎంతో మంది శ్రమ పెట్టారు. అందుకని ప్రతిదండన చేసేటప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా ఏంటి, మాతో అంటే అపోస్తులతో కూడా ఏంటి, విశ్రాంతి అనుగ్రహించే దేవునికి ఏంటంట న్యాయము అన్నాడు చూడండి. అక్కడ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడు ఎవరినైనా మీరు ఫోకస్ పెట్టుకుని వాళ్ళని పగ తీర్చుకోండి, దయచేసి కొట్టకండి, మీరు తిరిగి తిడితే తిట్టకండి, మీరు దయచేసి ఏదైనా ఇబ్బంది గురి చేసి పడండి కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. 1వ అధ్యాయం 8వ వచనం. అది ఎప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట న్యాయమే అని చెప్పేసి. ఓచుకున్నారు అనుకోండి న్యాయమైన తీర్పు తీస్తాడు దేవుడు. ఎందుకంటే కొట్టేస్తే నువ్వు ఏం చేసుకుంటున్నావు, పగ తీర్చేసుకుంటున్నావు. పగ తీర్చడం మన పని కాదు. ఎవరి పని? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. పగ తీర్చుకోవడం మన పని కాదండి, దేవుడు తీర్చుకుంటాడు ప్రతిదీ. నిన్న 60-70 సంవత్సరాల హింస ప్రతిదీ తెలుసు ఎవరికి? ఆయనకి. అందుకని చెప్పేసి అక్కడ 30వ వచనంలో 10:30 పగ తీర్చుట నా పని. ఎవరి పని కాదు? తిడితే తిట్టే పని నీది కాదు, కొడితే కొట్టే పని నీది కాదు, వాళ్ళు హింసిస్తే నువ్వు తిరిగి హింసించడం నీ పని కాదు. ఎవరి పని అంటే అది నా పని. నేను ఎవరిని హింసిస్తున్నారో, ఎవరిని నిందిస్తున్నారో ఒకానొక రోజు మిమ్మల్ని శ్రమ పడే వరకు ఒక్కరోజు వస్తుందండి శ్రమ, భయంకరంగా ఉండదు పరిస్థితి. అది చెప్పేసి అక్కడ ఏమని
పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చిననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చిననియు చెప్పిన వాడిని ఎరుగుదుము కదా. ఆయన తెలిసి ఆయన గుర్తుంటున్నాడా? ఎవరిని తిట్టినప్పుడు ఆయన గుర్తొస్తున్నా మనకి? నైనా వీడు నన్ను తిడుతుంది కదా, ఒకసారి వీడు జ్ఞాపకం చేసుకుంటే సరిపోద్దు అని ప్రార్థనలు అంతకుమించి ఏం అవసరం లేదు. ఈ బాడీని తయారు చేసిన దేవుడు. ఈ బాడీలో ఏ కీ తిప్పితే నువ్వు ఆగుతావో ఖచ్చితంగా దేవునికి తెలుసు. కాబట్టి శ్రమ పరిచే వారికి శ్రమ పొందుతున్న మనకు విశ్రాంతి కలగాలంటే కనుక శ్రమకు తిరిగి వాళ్ళు మనం ఏం పెట్టకూడదు? శ్రమ పెట్టకూడదు. దేవుడు తీర్చుకుంటాడండి. జీవము గల దేవుని చేతిలో పడుట ఎలాంటిది? భయంకరము అని చెప్పేశాడు. కానీ తిరిగి తిట్టేసే వాళ్ళు ఉంటారు చాలామంది క్రైస్తవులు. చూద్దాం అలాంటి వాళ్ళ గురించి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయిన ఆయన ఏం చేయలేదు? పాపం చేయలేదు. నువ్వు తిట్టావంటే వాళ్ళు బూతులాడారు, నువ్వు బూతులాడితే నువ్వేం చేసినట్టు? పాపం చేసినట్టు. నీకు సరైన తీర్పు జరగదు. ఎక్కడంటే కన్ను మూసిన తర్వాత. అందుకే చెప్పేశాడు ఆయన పాపం చేయలేదు, ఆయన నోట్ ఏం లేదు, ఏ కపటమో కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. తిరిగి తిట్టేస్తాననుకోండి, ఖచ్చితంగా కన్ను మూసిన తర్వాత మీరు తప్పించుకోలేరు వాళ్ళతో పాటు. మీరు దూషించిన మౌనంగా ఉండి సహించుకుని ఓర్చుకుని ఉంటే కనుక అక్కడ న్యాయమైన తీర్పు తినమంది మీకు న్యాయంగా తీర్పు జరుగుతుంది. అక్కడ అన్యాయం జరిగిందంటే ఇక్కడ మీరు అన్యాయంగా బ్రతికారని అర్థం. అందుకే చెప్పేసి అక్కడ ఏమని? ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. శ్రమ పెడతంటే బెదరలేదు, ఆయన బెదిరింపక. తిరిగి ఏదైనా బెదిరించాడు ఆయన? బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తాను ఏం చేసుకున్నాడు? నాకు న్యాయం తీర్చేది దేవుడు. న్యాయం తీర్చరు, అన్యాయమే తీర్చారు. చాలా మంది కూడా ప్రభుత్వాలు కూడా లంచాలు ఇచ్చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఒక్కరమైన తీర్పుని తీర్చారు. వాళ్ళు తీర్చిన రిజల్ట్ ఖచ్చితంగా న్యాయం ఎవరిదంటే ఖచ్చితంగా ఎవరిదంటే నీదే. నువ్వు దేవుని మీద ఆనుకున్నప్పుడు ప్రభుత్వం నీకు వ్యతిరేకం అయిపోయినా దేవుని సింహాసనంలో దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా న్యాయమైన తీర్పు దేవుడు నాకు తీర్చాడు. ఎవరు తిడతంటే దేవుడు తెలియదా? మరి రోడ్డు మీద అండి ఎవరైనా తిడతంటే దేవుని తెలియదండి? ఖచ్చితంగా మరి తెలియదు అన్నట్టు మీరు తిరిగి చేస్తున్నారేంటి అంటే క్రైస్తవులు ఎక్కడైనా ఇందాక చెప్పాను నాకు, మనం ఎవరైనా మనం చూసి రక్షణ పొందాలంటే మనం శ్రమలు పడాలి. శ్రమలు పడకపోతే మనం చూసి ఎలా రక్షణ పొందుతారు? మనమో తిరిగి దూషించేస్తే, మనమో తిరిగి గొడవలకు వెళ్ళిపోతే, మనమో తిరిగి వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తే ఇంకేమి మారుతారండి? అనేక మంది మారడానికి ఎటువంటి అవకాశం ఉండదు. అది నాకు తీర్చేది ఎవరంటే దేవుని న్యాయమైన తీర్పు నాకు నేనేం చేయాలంట? భయంతో ఎదురు చూడాలి. అది చెప్పేశారు అక్కడ. న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తాను ఏం చేసుకోవాలి? అప్పగింది. ఆయన ఈవిడెలా తిట్టింది, ఈవిడెలా కొట్టాడు, ఆయన అలా హింసిస్తున్నాడు కాబట్టి నేను ఒకసారి నీకు అప్పగిస్తున్నాను అంటే సరిపోతుందా? అంతకుమించి ఏం చేయవలసిన లేదు. ప్రకృతిని పరిస్థితిని తారుమారు చేయగలిగిన వ్యక్తి ఎవరు? దేవుడు. దేవుని అంతలా మనం నమ్మట్లేదు కాబట్టి వెంటనే ఏం చేస్తున్నామంటే ప్రతిఫలాలు ఆశించేస్తున్నాం. మనం శ్రమ పెట్టేవారు ఎలాంటి వారైనా తప్పించుకోలేరండి. ఆ లిస్ట్ చూపిస్తున్నాను చూడండి మీకు. ప్రకటన 6వ అధ్యాయం. దాంట్లో ప్రభుత్వ అధికారం ఉన్నా, రాజులున్నా, ఎవరున్నా తప్పించుకోలేరు. అందుకే చెప్పేసి అక్కడ భూరాజులు ఉన్నారు కదా లోకంలో. భూమికి సంబంధించిన రాజులు ఏమంటారు? భూరాజులను వీళ్ళు హింసిస్తారు. భూరాజులను, గనులు, చాలా పేరుగాంచిన వారు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, డబ్బున్నోళ్ళు, బలిష్ఠులు, బలవంతులు, ప్రతి దాసుడు అంటే తక్కువడు కూడా మళ్ళీ హింసిస్తాడు. ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లోనూ బండ సందుల్లోనూ దాగుకొని, వీళ్ళందరూ ఎక్కడ దాక్కోవాలంటే గొర్రెపిల్ల ఉగ్రత వచ్చినప్పుడు, దేవుని ఉగ్రత వచ్చినప్పుడు వీళ్ళందరూ దాక్కోవాలి. ఎందుకంటే మళ్ళీ దాక్కునేలా చేశారు కదా భూమి మీద. ఒకానొక రోజు దేవుడు ఇలాంటి పరిస్థితి ఇస్తాడు వాళ్ళకి. దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడు ఎవడు? మీరు మా మీద పడి మేము తప్పు చేసేసాను నన్ను క్షమించండి అని మనం అక్కడ పరలోకంలో ఉన్నప్పుడు వాళ్ళు మన మీద పడి అడిగితే కనుక ఎటువంటి అవకాశం ఉంటుందంటే ఎటువంటి అవకాశం ఉండదు. అలాంటి స్థితిలోకి, అలాంటి స్థాయిలోకి క్రైస్తవులు బ్రతకాలండి. వాళ్ళు మన మీద పడిపోయి ఏమంటారంట? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మల్ని మరుగ చేయడని పర్వతములతోనూ బండలతోనూ ఏం చేస్తారంట? దయచేసి మిమ్మల్ని నిజంగా భూమి మీద మేము హింసించేసాం, భూమి మీద మిమ్మల్ని నిందించేసాం, భూమి మీద మేము చాలా హింస పెట్టాం, ఇదిగో మా తప్పు తెలుసుకున్నా మిమ్మల్ని క్షమించండి అన్న అవకాశం ఇటు ఉండలేని పరిస్థితి. అందుకని ఇక్కడ మనం శ్రమ పడటమే మేలు, ఇక్కడ శ్రమపడి ఓర్చుకోవడమే మేలు. అందుకని ప్రతిదండన చేసేటప్పుడు మిమ్మల్ని శ్రమపరిచే వాళ్ళు శ్రమ పడిన వాళ్ళకి ఏంటంటే విశ్రాంతి ఇస్తాడు. కానీ ఇక్కడ శ్రమ పడకపోయి తిరిగి శ్రమ పెట్టేలా చేసావా అక్కడ విశ్రాంతిని కోల్పోతావు.
కాబట్టి విశ్రాంతి రావాలంటే కనుక ఇక్కడ ఎవ్వరు శ్రమ పెట్టినా ఎవ్వరూ తప్పించుకోలేరు కన్ను మూసిన. కానీ కన్ను మూసే వరకు మనం ఓర్చుకోవడం దేవుడు పెట్టిన ఓర్పులో పరీక్ష అండి ఇది. అది ఖచ్చితంగా మనం జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి మనకు విశ్రాంతి రావాలంటే కనుక మనం ఏం పడాలి? శ్రమలు పడాలి. కానీ ప్రతిఫలము మనం ఇక్కడ ఆశించకూడదు, కానీ అక్కడ ఆశించాలండి. అది గుర్తుపెట్టుకోండి. అలా ఆశిస్తే కనుక మనకేముంటుందంటే చెప్పేశాడు అక్కడ తిమోతి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. తిమోతి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 4వ అధ్యాయము 5వ వచనం. అయితే నీవు అన్ని విషయంలో ఎలా ఉండాలి? మితముగా ఉండము. ఎవరికి చెప్తున్నాడు? పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడము, స్వార్థకుని పని చేయము, నీ పరిచయాన్ని సంపూర్ణంగా జరిగింది. నేను ఇప్పుడే ఎలా పోస్తున్నాను? ప్రాణార్పణ. అంటే ప్రాణాన్ని ఎలా చేశాడంటే అర్పించేశాడండి. నీ శరీరాన్ని సజీవంగా ఎవరికి సమర్పించాలి? అన్నీ మనకు సమర్పించుకుని పాటలు ఏమంటారంటే నీవు లేకపోతే నేను లేను అంటాం మనం. అది మోసకరమైన మాటలు మాట్లాడుతున్నాం మనం. ఆయన చూడండి, నేను చేయబడుతున్నాను ప్రాణార్పణంగా, నా ప్రాణాన్ని సైతం నీకు అర్పించేస్తానండి. ఎవరు అర్పిస్తారు? అసలు అర్పించే మనసు ఎవరికి ఉంటుంది? దేవుని కోసం అర్పించేయడం అంటే ప్రాణార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు అంటే వాడిపోతున్నారు. శరీరం ఏమైపోతుంది? వాడిపోతుంది, వెడలిపోతున్న సంగతి ఎప్పుడు గుర్తుండాలి మనకి. వెడలిపోతాం మనం. ఒక పువ్వు ఎలా అయితే పొద్దున వికసించి సాయంత్రానికి వాడిపోతుందో, వెడలిపోతుందో, మనం కూడా వెడలిపోతాం. గుర్తుపెట్టుకోండి. నేను వెడలిపోయి కాలం సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కొడముట్టించుకుంది. లాస్ట్లో నేను కాపాడుకున్న ఆస్తిని కాదని, అంతస్తు కాదు, పేరు కాదు, ప్రఖ్యాతలు కాదు, నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు ఏం చేయబడింది? నీతి కిరీటము ఎంచబడింది. అంటే నీతిగా బ్రతికాం కాబట్టి కన్ను మూసిన తర్వాత దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడంటే నీతి కిరీటం ఇస్తున్నాడు. సర్లే, పౌలు గారికి ఇచ్చాడు, మనకి ఇస్తాడా దేవుడు? ఎప్పుడు ఇస్తాడు మనకి? ఇక్కడ దాకా చదివి చాలామంది ఆపేస్తారు. కానీ కిందకి చదవండి. నీతి కిరీటం ఉంచబడింది ఆ దినమందు. ఏ దినమందు? క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు తీర్చే దినమందు ఏం జరుగుతుందంట? ఆ నీతిగల న్యాయాధిపతి అని ఎవరు? ప్రభు. ఆయన ఎవరంటే నీతిగల న్యాయాధిపతి. ఆయన కూడా మనకులాగే శ్రమపడి సింహాసనం ఎక్కిన వ్యక్తి. ఆయన మనల్ని ఎవరు శ్రమ పెట్టారో, ఎవరు ఇబ్బంది గురి చేశారో, ఎవరు మనల్ని వేధించారో, ఎవరు మనల్ని నల్లగొట్టారో, ఎవరు మనల్ని హింసించారో ప్రతిదీ ఎరిగిన వాడు. అందుకని నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకంటే పౌలు గారికి నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను, అంటే యేసుక్రీస్తు ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ ఏం చేస్తాను? అనుగ్రహించాను. కాబట్టి శ్రమల పట్టడం ద్వారా ఏమొస్తుందంటే నీతి కిరీటం వస్తుందండి. దాన్ని జీవ కిరీటం కూడా అన్నారు చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. మీరు శోధింపడినట్లు, అంటే కిరీటాలకు ముందు ఎక్కువ ఏముంది? ఏదో సంతోషాలు సుఖాలు కాదండి, ఇక్కడ కూడా శోధనే. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరు చెర్ల వేయబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. అంటే మరణం వరకు నమ్మకంగా లేకపోతే మధ్యలో వెళ్ళిపోయేవారు, మధ్యలో వదిలేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. శ్రమలు అనుభవించలేక దేవుళ్ళకి వైదొలికి పోయే వాళ్ళు ఉంటారు చాలా మంది. మరణము వరకు నమ్మకంగా ఉండము, నేను నీకేమిస్తాను? జీవ కిరీటం. మరణం వరకు అని ఫుట్ నోట్లు ఏమిచ్చాడు ఏమండి? ఇది వస్తే పారిపోతారు చాలా మంది. ఏంటి? ప్రాణాపాయం వచ్చినను ఏమైపోతారు? వదిలేస్తారు దేవుడిని. ప్రాణమా అని అంటే కనుక వదిలేస్తారు చాలా మంది. ఏదో డబ్బులు ఏమంటే ఇస్తాం కానీ, దేవుని ఖర్చు పెట్టమంటే ఇస్తాం కానీ, ప్రాణం మన మీదకి వచ్చేస్తే దేవుని నమ్ముకున్నందుకు నేను చంపేస్తాం అని అంటే కనుక పారిపోయే పిరికివారు చాలా మంది ఉన్నారు. పిరికివారు కూడా ఎక్కడికి వెళ్తారు? పిరికివారు కూడా అగ్నిగుండంలోకి వెళ్తారు. కాబట్టి నేను ప్రాణాపాయం వచ్చినను ఏం చేయాలంటే మనము మరణము వరకు నమ్మకంగా ఉండాలి. అలా ఉంటే నేను నీకేమిస్తాను? జీవ కిరీటం. అంటే శ్రమల వలన ప్రయోజనమే తప్పించి శ్రమల వల్ల ఏం లేదు, ఏ లాస్, ఏ ఇబ్బంది అయితే లేదండి. ఇక్కడ శ్రమలే అక్కడ ప్రతిఫలాలు, ఇక్కడ శ్రమలే అక్కడ ప్రయోజనాలు, ఇక్కడ శ్రమలే అక్కడ లాభాలు. అవి రావాలంటే మనం శ్రమ పొందడమే క్రైస్తవులు ఇష్టంగా భావించి దాన్ని ప్రేమతో స్వీకరించి అసలు మేమే క్రైస్తవులు అనేటట్టు బ్రతకాలండి. ఎవరంటే క్రైస్తవులు కొనమని. ఎన్ని విషయాలు మనం ఆలోచిస్తున్నాం. మొదటిది రక్షణ కొరకును ఆదరణ కొరకును. అంటే ఇతరులు రక్షణ పొందాలన్నా, ఇతరులు మనం చూసి ఆదరణ నేర్చుకోవాలన్నా మనం ఏం పడాలి? శ్రమలు పడాలి. 2 అల్ప పాపభోగాలు అనుభవించకుండా ఉండాలంటే ఏం పొందాలి? శ్రమలే పడాలి. నెక్స్ట్ ఏం చెప్పాడు? విశ్వాసము అభివృద్ధి అవ్వాలన్నా శ్రమలు పడాలి. నెక్స్ట్ ఏం చెప్పాడు?
దేవుని రాజ్యానికి ఎవరంటే యోగ్యులు. కాబట్టి యోగ్యులు ఎప్పుడు అవుతామంటే మనం శ్రమలు అనుభవించడం మనం యోగ్యులు అవుతాం. అప్పుడే మనకి ఏమొస్తుందంటే దేవుడు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. ఆ విశ్రాంతిని అనుగ్రహించిన వారికి జీవ కిరీటము నీతి కిరీటం ఉంటారు. కాబట్టి శ్రమలో అనుభవించడం ద్వారా ప్రయోజనాలే తప్పించి ఏ ఇబ్బందులు ఏ పరిస్థితులు లేవండి. ఇక్కడ ఏదో రిజల్ట్ రావట్లేదు కదా, ఇక్కడ ఎవరు నన్ను చూడట్లేదు కదా, ఎవరు నాకు ప్రతిఫలించలేదా, ప్రతిఫలం రావట్లేదు కానీ ఇక్కడ చూడగానే ప్రతిఫలం దయచేసి అక్కడ చూడండి, అక్కడ ప్రతిఫలం ఉంది. కాబట్టి ఇక్కడ శ్రమ పొందడమే ఇష్టంగా ప్రేమపూర్వకంగా మనం అనుభవించడమే ధ్యేయంగా పెట్టుకుని బ్రతకాలండి.